సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం చనిపోయిందంటూ పార్లమెంట్ ఆవరణలో తెల్లగుడ్డతో నిరసన తెలిపారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ఢిల్లీతో పాటు యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి తొత్తుగా ఈసీ వ్యవహరించిందని అఖిలేష్ ఆరోపించారు. అయితే అఖిలేష్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగబద్ధమైన ఈసీని అఖిలేష్ అవమానించడం తగదంటూ బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అయోధ్యలోని మిల్కీపూర్ నియోజకవర్గంలో బుధవారం ఉప ఎన్నికల పోలింగ్ లో అక్రమాలు జరిగాయని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఈసీకి తాము 600 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. 2022లో మిల్కీపూర్ లో 60% పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికల్లో 65% పోలింగ్ నమోదైందన్నారు అఖిలేష్. బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ శాతాన్ని ఈసీ బాగా పెంచిందని మండిపడ్డారు అఖిలేష్. ఉప ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెప్పిన ఈసీ మాట తప్పిందన్నారు. బీజేపీ కార్యకర్తలు బహిరంగంగా అక్రమాలకు పాల్పడుతుంటే ఈసీ అధికారులు ఎక్కడా కనిపించలేదని, అందుకే ఈసీ చచ్చిపోయిందంటూ బ్యానర్ ప్రదర్శించామన్నారు. తెల్లగుట్టతో అందుకే పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపామని చెప్పారు.